ఫ్రెండ్స్, నేను ఈరోజు మణపురంలో ఒక పెద్ద మనిషిని కలవడానికి వచ్చా. అతనితో మాట్లాడదాం. మరి అతను ఏం మాట్లాడతాడో వినండి. ఓకే, లైక్ చేయండి. మరి ఈసారి సర్పంచ్ ఎలక్షన్ దగ్గర ఉంది. మీరేమైనా నిలబడే అవకాశం ఉందా ఎల్లప్ప గారు? అవకాశం వస్తే నిలబడతాం, అటువంటి అవకాశం లేకుంటే ఎట్లా నిలబడతాం? అవకాశం చూసుకొని నిలబడాలా? అవకాశము తప్పుతుందంటే వదులుకోనాలా? కొందరన్నా మన తోన జనం కూడా కొందరు చెప్పాలి కదా. మనం ఒక్కరు దాడి చేసుకుంటే అయ్యేది కాదు. అది నలుగురు దాడి చేసుకొని ఒకవేళ మీరు నిలబడితే గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తాననే నిలబడతాం. ఎవరైనా ఓడతారని నిలబడతారా? నిలబడినాక కురువలు మేమే ఎక్కున్నాం. ఈసారి ఎట్లయినా మన్నపురంలో మా కురువలే సర్పంచ్ కావాలని అనుకుంటున్నాను. అనుకుంటారు, మళ్ళీ వాడు అనుకుంటాడు, మనది మనం అనుకుంటాం. కురుగోళ్ళకే వేయరు, కాపోళ్ళకే వేయరు. ఏం లేదు, మేము జనాభా ఎక్కువ ఉంది, మేమందరం కలిసికట్టుగా వేసుకొని గెలిపించుకుంటాం. మళ్ళీ ఆ ధీమా ఎవరికైనా ఉంటుంది జనములో అని. జనము లేనట్ల గెలిచిన వాడు అయితే వాళ్ళే ఇల్లు. జనము మేముండము గెలుస్తాం అనేది అది ఊగగాన, అంతే, ఏముండదు. జనం అనేది వాని కనీసం వాని ఇంట్లో వానికే నా చుట్టం అంటే ఓటేని పరిస్థితి కూడా ఉంటుంది. అన్నదమ్ములే అన్నకి తమ్ముడే ఏడు, తమ్ముడు అన్నకి ఏడు, అన్న తమ్ముడికి ఏడు. నమ్ముతారా అది? నమ్మాలి, అది పక్క. మీరు బీజేపీ కదా? బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అర్ణమ్మ వెంట నడుస్తారు మీరు, ఫాలోవర్స్. ఆయన ఆడుంటే మేము ఆడ. అతని పైన టీడీపీ ఇస్మాయిల్ చెప్పాడు, వాళ్ళు మరియు కృష్ణమోహన్ రెడ్డి చదువు డెవలప్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం చేస్తూ చదువు డెవలప్ చేయలేదు, అందుకే గద్వాల్ ఎన్నికల పడింది చదువు విషయంలో అంటున్నాడు. అంటారు, మళ్ళీ ఆయన చూసుకుంటాడు. అది నిజమా అబద్ధం? నిజమే ఉంది. మళ్ళీ గద్వాలను పట్టించుకునే వాళ్ళు లేదు. అంటే అర్ణమ్మ పట్టించుకోలేదంటావు? అర్ణమ్మ లేదు కదా. అర్ణమ్మ చేసిన పని ఉంది. అర్ణమ్మ ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. అది కాక భర్త సింహారెడ్డి గెలిచినాడు, వాళ్ళ అన్న గెలిచినాడు. వాళ్ళ సంబంధం కదా. భరసింహారెడ్డి గెలిచినాడు, అర్ణమ్మ గెలిచింది. వాళ్ళు గెలిచిన కాడికి కాలువ తెచ్చినారు, నెట్టంపాడు కాలువ. అన్నమ్మనే నెట్టంపాడు కాలువ తెచ్చి ఈరోజు అన్నం తింటున్నారు అందరూ. ఎవరు ఎమ్మెల్యే చేయలేదు. అన్నమ్మనే మొత్తం అప్పుడు ఇండ్లు గుడిసెలు ఉంటే మొత్తము ఇండ్లు గుడిసె లేనట్టు ఇండ్లు ఇప్పించింది, పింఛన్లు ఇప్పించింది, అన్ని చేసింది. ఆమె చేసిన పనులే ఉన్నాయి, అంతే. ఆమెను బట్ట ఈరోజు ఆమె గద్వాల లేనందుకు సంఘం లోటు ఉంది అనమాట. మళ్ళీ చదువు ఎందుకు వెనుకలో పడినారు? సరే, కాలువ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, పండిస్తున్నారు, అభివృద్ధి చేసేటోళ్ళు లేరు. చదువు విషయంలో ఎందుకు వెనుకలో పడినారు అనుకుంటారు? చదువు విషయంలో అంటే పెద్ద కాలేజీలు కట్టాలి, మంచి టీచర్లు కానీ ఉద్యోగస్తులు తెచ్చి పెట్టాలి. ఎక్కడి నుంచి అన్నా భరత సింహారెడ్డి ఏదైనా కాలేజీలు లేకుంటే ఏమైనా పెడితే అతని పైసలు అడుగుతారని అంటున్నారు, అది నిజమా? అతను అన్నాడు. మరి వేరే వాళ్ళు ఎందుకు అంటున్నారు? అది నిజం కాదంటారు? నిజం కాదు, అది ఓర్వలేక అంటారు. ఒకరికోరు ఓర్వక అంటారు. భరసింహారెడ్డి ఎవరితోనో పైసలు ఇట్లా చిన్న వాళ్ళతోనో పైసలు తినలేడు కూడా. సరే, అతన్ని పులి లెక్క ఏడ తిన్నాడు, ఏడలేదు, ఏడ చేసినాడు. అతను పులి ఎట్లా బతుందో అతను కూడా పులి లెక్క బతికినాడు. కృష్ణమోహన్ రెడ్డి ఎంత సంపాదించినాడు 10 ఏళ్లలో? సంపాదించింటాడు. సంపాదించిన మనకి చెప్తారా వాళ్ళు? మరి మామూలు ఊళ్ళో సర్పంచ్ అయితే ఒక 3-4-5 లక్షలు సంపాదించుకున్నాడు అంటాడు. అయినా అది ఉంటే సంపాదించుకుంటాడు, లేకుంటే ఏడ సంపాదిస్తాడు. మరి ఎల్లప్ప గారు, మీ భార్య లక్ష్మి కూడా ఎంపీటీసీగా నిలబడింది, మాజీ ఎంపీటీసీ. మరి మీరెంత సంపాదించారు? మేమేం సంపాదలే. మళ్ళీ వాళ్ళు సంపాదించిన మా ఊరికి ఒక్క 60,000 ఇచ్చేదంతా, పని చేసేదంతా, దాంట్లో 60,000 మిగిలిచ్చేదంతా.
అప్పట్లో మీరు ఎంపీటీసీ గెలిచినాకనే బాగా అయినారు అని అంటున్నారు ప్రజలు, ఇది నిజమా? మేము మా భూమి మండించుకొని తిప్పలు పడి బాగా అయినాము. ఎంపీటీసీలో ఏం బాగా కాలే, దాంట్లో పనిసే లేదు, ఎటకెళ్ళి బాగా అవుతావు. నన్ను 5 ఏళ్ళు చేస్తే సంవత్సరంలో ఒక 60,000 ఫండ్స్ ఇస్తుండ్రి. 60,000లో ఎంత మిగిలియాల, పని ఎంత చేయాలా, పైసలు ఎంత మిగిలియాలా? మీరు మిగిల్చుకోలేరా అని చెప్తున్నా? ఎట్లకెళ్ళి మిగిలితే 5-10 మిగిలితే మనం తిరగనికి సరిపోయాయి కదా. దాంట్లో ఎంత కృషి చేసినా 5-10 మిగిలితే మనకి తిరగనికి ఆయన గద్వాలకి ఇంటికి ఆఫీసర్లాగా ఒదిగి తిరగని సరిపోయి. ఇలా ఏమన్నా మనమైతే కోట్ల పని చేయలేదు కదా. మరి నాలాంటి యువకులు కూడా రాజకీయాలకి రావాలనుకుంటున్నారు, మళ్ళీ ఎమ్మెల్యేగా, సర్పంచ్గా, కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మరి మీరే చేసుకుంటారు రాజకీయం, అలాంటి యూత్ని రానియరా? వీటికి ఉన్న పెద్ద మనుషులు అవకాశం ఇయ్యరు. యూత్ అయ్యారా? వీటికి ఏం తెలుస్తుందని ఇవ్వాల మనం అవకాశము. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోయినాక ఎంతమంది మారి, రోషా పెద్ద మంచి అని పెట్టి, రోషా 2 నెలలకి నా శాత కాదబ్బా అని 5-6 నెలల్లోనే దిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. అతను ఏం చేయలేక ఇంత సీట్ని కాపాడుకొని ఇంటికి పోయా. అట్లా రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు, తెలుగుతోన కాలువలు మంచి మంచి పనులు చేపిస్తేనే ఈరోజు ఈ జనం బతున్నారు. ఇప్పుడు యూత్ని రమ్మంటారా, రాకూడదు అంటారా? రావచ్చు, దాని ఎంత తెలివి ఉన్నోళ్ళు రావచ్చు. రాజకీయంలో తెలివి ఉండాలి, డబ్బు ఉండాలి. ఊక వస్తే కూడా లాభం లేదు. అంటే డబ్బు పంచాలనా, లేకుంటే తిరగడానికి అవసరమా? అన్నిటికీ అవసరం పడతాయి. తిరగనికి అవసరమే, ఒకడు మందు తాగనికి అవసరమే, తాపాల్సిందేనా? కావాల్సిందే. మళ్ళీ ఓటైతే ఓకే, మళ్ళీ తాపొద్దండి, పైసలు ఇవ్వద్దండి అని గవర్నమెంట్ చెప్తుంది, మీరు మాత్రం గవర్నమెంట్ ఏంటి చెప్పింది? కరెంటు పూరి, గ్యాస్ పూరి, ఎలక్షన్ కమిషన్. మళ్ళీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్. అతనే వాళ్ళకి చెప్పొచ్చు కదా. మళ్ళీ వాళ్ళు వద్దు, తీసుకోవద్దండి. హామీలు ఏంటికి ఇచ్చినారు? ఇది మాఫ్ చేస్తా, అది మాఫ్ చేస్తా, ఇండ్లు ఇస్తా, రోడ్లు ఇస్తా. ఇంట్లో ఒక ఆడి మనిషికి 2,500 ఇస్తాను, అవి లేవు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తీసుకోకండి, ఇవ్వద్దండి పైసలు, లేకుంటే ఎలాంటి ప్రలోభాలకి లొంగొద్దండి, ఓటు వేయద్దండి. ఆయన చెప్తాడు, వీళ్ళు ఇచ్చేతోళ్ళు అట్లే ఇస్తారు, తినేతోళ్ళు అట్లే తింటారు. పోలీసులు సహకరిస్తారా? పోలీసులు ఏం సహకరిస్తారు? వాళ్ళు పైసలు తినే మనుషులే. ఇప్పుడు నేను 1000 కాడ 2,000 ఇస్తే ఈ మంచోడవా అంటారు, సులుటి కొడతారు, నమస్తే కొడతారు. నేనే రూపాయి ఇవ్వకుంటే వాడే అంత పనికిరాని కొడుకు అంటారు. పైసలు మంచోని చేస్తారా? పైసలు మంచోడిని చెయ్యవు. పైసలు ఇచ్చినప్పుడే మంచోడు. మళ్ళా ఇంకోసారి 2సారి ఇవ్వలేదనుకో, వాడే గరీజ్ కొడుకు అంటారు. పైసలే మంచివి, పైసలే చెడ్డాయి. ఈసారి ఎమ్మెల్యేగా డికే అరుణమ్మ కూతురు నిలబడుతుందా? నిలబడవచ్చు. వాళ్ళకేమి ఓడిపోయినంత మాత్రాన ఈడ ఓడిపోతే పోయి ఇది దీంట్లో మహబూబ్నగర్, అక్కడ జడ్చర్ల, ఆత్మకూరు ఇవన్నీ వేసి సీఎం మీద గెలిచా. చిట్టెం వాళ్ళ ఊరు, అది సీఎం ఊరు. మల్లకల్లా సీఎం ఊరు మక్తల్, మహబూబ్నగర్, కొడంగల్ ఎంపీ కొడంగల్ మీద గెలిచింది. ఎంపీ కొడంగల్. సీఎం ఏం చేసినాడు? అది ఆయననే సీఎం అడా. ఇప్పుడు మీరందరూ కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, గద్వాల ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు, నిజమా? బీజేపీ వాళ్ళు ఎవరు చేసేది? కృష్ణమోహన్ రెడ్డికి ఏంటి ఎవరు చేసేది? ఎట్లా చేస్తారు? భరతసింహారెడ్డి ఉండి ఈసారి అరుణమ్మ నిలబడట్లేదు కాబట్టి మీరు కూడా కృష్ణమోహన్ రెడ్డికి వేయండి అని చెప్పినాడు. చెప్పాడు చెప్పినాడన్న.
నిజంగా అవును మనం అనుకుంటాం, అతను చెప్పాలి కదా. చెప్పిండొచ్చు. చెప్పాడు అట్లా, ఊకుంటాడు కామ్గా. ఆటోమేటిక్ జనంకే తెలిసిపోతుంది. అతనికి ఏమి ఒకరికి వెయ్యి అన్నాడు, వెనక్కి తీసుకో అన్నాడు. జనము హుషారైనారు. యువతల క్యాండిడేటే లేడు కదా అని కూడా కొందరు ఆ పని చేసి ఉండొచ్చు. జనం పైన అతనేం చేస్తాడు చెప్పు. రేవంత్ రెడ్డి మన్నపురమా వాళ్ళ పూర్వీకులది. రేవంత్ రెడ్డి సీఎం. కొడంకల్ మన ఊరు, వాళ్ళ ఊరు పెద్ద, ఎప్పుడో పెద్దలు పెద్దలు ఇక్కడి నుంచే పోయినారా? ఇక్కడ నుంచి కొడంగల్లే వాళ్ళది. ఇక్కడ నుంచి ఈడ కూడా ఉన్నారు, పోయినారు అక్కడ. ఎందుకు పోయినారు ఈ నుంచి? అంటే పెద్ద పెద్ద ఊళ్ళో ఇప్పుడు ఏంటికి పోతారు? గద్వాలు ఉన్నోడు హైదరాబాద్లో ఇల్లు కడతాడు. నేను హైదరాబాద్లో ఉండాలనుకుంటా, మనపురం విడవాలనుకుంటా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. జస్ట్ ప్రచారం కోసం ఊరు పేరు రావడానికి వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మా ఊరే అని చెప్తున్నారు. మా ఊరు అని ఏం చెప్పాడు, కానీ కొడంగల్లో ఆయన ఊరు. ఇక్కడ నుంచి వాళ్ళ పూర్వీకులు పోయినారని మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఎప్పుడో పెద్దలు ఎవరు చూసినారు వాళ్ళని, మనం చూసేయలేము. మళ్ళీ ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇల్లప్ప గారు? వాళ్ళని పరిచయం, వాళ్ళు మా కోణంలో కూర్చుంటే వాళ్ళని చేస్తారు. సరే, ఇది వదిలిపెట్టండి. సంజీవయ్య డీకేర్నమ్మ పిఏ నా? అవును. ఓకే, ఇది ఒప్పుకుంటాం. ఇప్పుడు హుసేనా మీ సర్పంచ్? హుసేనే కదా? మహబూబ్ కూడా కృష్ణమోహన్ రెడ్డి పిఏ అంటున్నారు, నిజమా? నిజమే. అంటే మీ ఊరు వాళ్ళందరూ పిఏలు, మిగతా ఊరు వాళ్ళు మాత్రం కార్యకర్తలు, లీడర్లు. ఎందుకు అట్లా? మీ పేరు రావడానికి మాత్రమే మీ ఊరు పేరు వాడుకుంటున్నారు అని బయట అనుకుంటున్నారు. మా ఊరు పేరు రానికే ఏం లేదు, లీడర్లు వాడుకుంటారు. మా ఊరి పేరు ఏమొస్తుంది? సంజీవయ్య మంచి పని చేసినాడు మా ఊరికి. భూములు ఎవరో కొనుక్కుంటే భూములు కృష్ణమూర్తి కొంటే కూడా విడిపించి వాటిని మళ్ళీ ఊరు వాళ్ళకే పంచా. కొన్ని న్యాయాలు కరెక్ట్ చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది. మీ మనవడిని అతి దారుణంగా వాళ్ళ ఏరియాలో కొట్టించినారని అంటున్నారు, నిజమా అది? ఎందుకు కొట్టించినారు? అల్లరి చేస్తే కొడతారు. యువకుడు, యువ రక్తం అలానే ఉంటుంది, నచ్చ చెప్పాలి, అంతేగాని కొట్టి అతనికి హాస్పిటల్కి తీసుకుపోయి 30 రోజులు పెట్టి బుద్ధిగా రాదు కదా. ఇప్పుడు నన్ను మా నాయన కొడితేనే నాకు బుద్ధి ఇచ్చింది. కుటుంబం వరకు సరే, మరి హాస్పిటల్కి ఎందుకు దొరకపోయినా? కొంచెం మనిషి ఎట్లా ఉంటాం అని తీసుకోవాల్సి వస్తుంది. ఆ బాబు మాత్రం చూస్తే కాబోయే కౌన్సిలర్, యువక నాయకుడిలాగా కనబడుతున్నాడు. అయినప్పుడు కదా. మరి అంత యాక్టివ్ పర్సన్ని ఇలా మీరు చేయడం తప్పు కదా. కౌన్సిలర్ ఊకనే అవుతాడట. యాక్టివ్గా ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకుంటున్నాడు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో. పెంచుకుంటూ పోతే కొన్ని దినాలకు అవకాశం దొరకవచ్చు, తొందరగా అవకాశాలు దొరకవు కదా. మళ్ళీ అంత కొట్టి తాడు కట్టి గుండు చేపించి ఉరుకుందాలా? ఎందుకు అంత అవసరమా? అది అట్లా ఉండే అప్పుడు సిచ్యువేషన్ అట్లా చేయవలసి వచ్చింది. అది తప్ప ఒప్ప? తప్పే. నీది తప్పే ఉంది, మాది తప్పే ఉంది. ఏం చేస్తాం? నాది కాదు, మీ మనవాడిది. మన మనమంది తప్పే ఉంది, తాతది తప్పే ఉంది. ఆ పిల్లగాడు నాకు చదవడం ఇష్టం లేదంటే కూడా బలవంతంగా చదివించి ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ఇంటికాడనే ఒక షాప్ ఉంది, ఆ షాప్లోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసింటే తను మంచిగా ఉండేతోడు. లేదు, రోడ్డు పైన పెట్టించారు. ఆ అబ్బాయి ఉండి సరిగా నడవట్లేదు అని బాధపడుతున్నాడు. పెట్టిన తర్వాత సమంగా నడుస్తాయి. కొన్ని దినాలు ఉండేవి కూడా ఉన్నాయి. కొంచెం ఓపిక అవసరం అందరికి. అది పంట కాదు. ఈరోజు పంట వేస్తాము, యాద ఒకటి చెడైనా పోతుంది, బాగానే ఉంటుంది అనేది కదా. అది అంగడి. ఓనాడు ఎక్కువ కావచ్చు, ఓనాడు తక్కువ కావచ్చు, 4 దినాలు కూడా ఉండవచ్చు. మన్నపురంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఉంటాయి 10-1500. కరెక్ట్ చెప్పగలరా? కరెక్ట్, ఇదే కరెక్టే. కరెక్ట్ చెప్పలేదంటారా? 2000 లోపల ఉన్నాయి. అక్కడ ఆ ఊరు ఈ ఊరు అంతది అందరికి కలిస్తే తిరిగిన వాళ్ళు ఉంటే
ఊళ్ళో పోయి బతకనికే పోయిన వాళ్ళు అందరూ కలిస్తే ఓ 2,000 లోపల ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు. దాంట్లో పోలింగు 10, 15 ఊర్లు అవుతాయి. అంటే 4,000 ఉంటుంది పిల్లలతో కలిపి జనాభా ఉంటుందా? ఉండొచ్చు, 4, 5 ఉండొచ్చు కానీ వాళ్ళ ఓటింగ్ లేకుంటుంది. మీరు ఏం డెవలప్మెంట్ చేశారు ఎంపీటీసీగా? మాకు ఫండ్స్ వచ్చేదంతా డెవలప్ ఏం చేస్తాం. ఏం చేసినారు? మాజీ మీ భార్యనే ఎంపీటీసీ. ఆడ రోడ్లు దిగిపోయినామంటే మోరీలు కట్టినాము. ఇంకా ఆ 60,000 ముగియాల పని. ఏడన్నా రోడ్లు పోయినామంటే మొరం వేసినాము అప్పుడు కాలాన. ఎన్ని ఊర్లకు ఎంపీటీసీ గెలిచారు? 7 ఊర్లు. మీ రాజకీయ గురువు ఎవరు? సంజీవయ్య, నరసింహారెడ్డి. నరసింహారెడ్డి మొదలు గురువు, సంజీవయ్య వెనక గురువు. ఫస్ట్ మీకు ఎవరు తెలుసు? భరత సింహారెడ్డి, సంజీవ? నరసింహారెడ్డే తెలుసు. తర్వాత సంజీవ పరిచయం. సంజీవయ్య మేము ఒకసారి పరిచయం అయినాము పిల్లలప్పుడు వెళ్ళి. మళ్ళీ సంజీవయ్య వయసు తక్కువ కదా, పిల్లగా మళ్ళీ నేను పెద్దోడిని సంజీవయ్య కన్నా. మరి అతని మీ రాజకీయ తాత ఎమ్మడ పోయి కలిసినాము. సంజీవయ్య తాత ఉన్నప్పుడే కలిసినాం అతను. మీ నాయన ఉప సర్పంచా? అవును. మరి మీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? కొడుకు మనవాళ్ళు కొడుకు ఏం చేస్తాడు? ఇదే సేద్యము, అది ఇవే చేస్తాడు. మనతో కొడుకు పిల్లలు చదువుకుంటున్నారు. మీకు వరుణ్ అంటే ఇష్టమా, వినీత్ అంటే ఇష్టమా? అందరు ఇష్టమే. మీరు ఇష్టం కాదా? వాళ్ళు ఇల్లు అనేది ఏం లేదు, అందరు ఇష్టమే. నాకు వీళ్ళు ఒక్కడు ఇష్టము, వాడొక్కడు ఇష్టము, ఈ అమ్మ ఇష్టము, ఆమె ఇష్టం కాదు. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అందరి మీద ఇష్టమే. అది నేను నమ్మను ఎల్లప్ప గారు. ఎంతైనా నా అనే పదం అడ్డు వస్తుంది. ఇప్పుడు ఆస్తి నా పిల్లలకే చెందాలనుకుంటారు కానీ మందికి చెల్లాలని అనుకోరు. అది కూడా ఇంతే. ఎవరో ఒకరు మీ ఇద్దరిట్లో ఒకరికి ఇష్టమై ఉండొచ్చు. ఇద్దరు ఇష్టమే. మీరు ఇద్దరు ఇష్టమే. మీరు మనమడు మనవరాలు ఇద్దరు ఇష్టమే. మీరు ఎన్నో న్యాయాలు చేశారు, ఎంతో మందికి న్యాయం చెప్పారు. వద్దన్నా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, మేము కూడా చూసాం. అబద్ధం మాట్లాడకూడదు. మరి ఇంత న్యాయాలు చేశారు, మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినారా ఎవరైనా? డబ్బులు న్యాయం చెప్పి ఇంకా న్యాయం చెప్పిన డబ్బులు తీసుకుంటే న్యాయం చెప్పేవాడు పెద్ద మంచి కాదు. న్యాయం చెప్పి వాళ్ళని పొందబెట్టినోడు పెద్ద మంచి. మీలాగా నేను న్యాయం చెప్పాలంటే న్యాయం చెప్పాలంటే 10 రూపాయలు తినకూడదు వాళ్ళతోన. న్యాయం ఒక చెప్పి రావాలి. ఏది ఒప్పు ఏది తప్పు అని తెలిస్తే చెప్పొచ్చా? చెప్పొచ్చు అంతే. మీరు ఏడ నేర్చుకున్నారు? ఏమి నేర్చుకునేది ముందు అంతకదే తెలుగు వస్తుంది. సరే నువ్వు మంచి పని చేయమంటే వానికి నచ్చ చెప్పాలి. అది కాదు, పద్ధతి కాదు, మంచిగా ఉండాలరా, ఇట్లా బతకాలా, ఇట్లా లేదని చెప్పాలి. అమ్మ నాన్నకి అన్నం వేయనోడు ఉంటాడు. అరే వేయాలా, వాళ్ళకి అన్నం వేయకుంటే మరి వయసు ఉన్నప్పుడు నేను పెద్దగా చేసి సాకినారు, మరి వాళ్ళకి అన్నం ఏంటికి వేయవు అంటే నీ ఎంజాయ్ నీవే చేస్తామని వాడిని కొంచెం తిట్టాలా, పొందబెట్టాలి. మీరు కొన్ని రోజులు రాయచూరు పోయినారు, ఎందుకు? చిన్న ఉన్నప్పుడు. ఇంకా ఇదే బతకనికే రైతులకి ఏంటి పోయినామంటే కష్టకాలము మొత్తం మాది. మేము తిండికి లేనప్పుడే కూలి పనికి పోయినాము, మూటలు మోసినాము, ఒంటెల బండి కొట్టినాము, అమలు పని చేసినాము. మీరు చదువుకున్న వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు అని అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటారు? మోటోడే అనుకుంటారు కానీ నన్ను. చదువుకున్నవానికి తెలివి చదువుకున్నవానికే ఉంటుంది. మీరు మీ కూతురు కూడా 1 ఎకరా
పైసలు ఇస్తే ఆమె ఉండి ఒక ఎకరా కొన్నారంట, అది నిజమా? కొన్నారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆడ ఇబ్బంది రూపకరంగా తర్వాత నాకే కూడేసే వాళ్ళు లేకుండొచ్చు, మరి నాకే తెచ్చేసి దూడ్చి తెచ్చేసే వాళ్ళు ఉండొచ్చు. అంటే బిడ్డ కూడా జీవితాంతం ఒకటి ఉండాలా, కొద్దిగన్నా కూణం అనేది తండ్రిది అనేది ఉండాలా. తల్లి తండ్రిది. సరే బతకలేనప్పుడు దాన్ని ఏదో చేసుకొని దాని మీద బతారు కదా అని ఓ తండ్రి ఇస్తాడనమాట. ఓ తండ్రిని మొత్తం వాళ్ళు ఇస్తే కూడా కరెక్ట్ తింటాడనమాట. మనం ఇప్పుడు నీ పాయింట్ తేలేము, అంగి తేలేము, మా పరిస్థితి బాగాలేవు. అప్పుడు మొత్తము ఆడ ఆస్తి ఉంది కదా అని ఆమె ఒక ధైర్యం మీద ఉంటుంది అనమాట. మా వద్ద ఉంటేనే పెడతాం, లేనప్పుడు ఏడ పెడతావు. ఆ రోజు మేము ఇచ్చిన దుడ్లు ఊక తింటే కూడా మీ అమ్మ తింటే కూడా ఊకపోతాయి. మరి మీ అమ్మ కూడా తినలేదు. భూమి కొనుక్కుంటాను ఆయన అంటే నీ ఇష్టం కొనుక్కోమ్మా అన్న. సరే ఈరోజు అది పని చేస్తుంది. ఆ రోజు లక్ష రూపాయలది ఈరోజు కనీసం 30-40 లక్షల ఆస్తులు అయ్యి ఉండగా పిరమవుతాయి. ఆ రోజు ఆ లక్ష 4 దినాలు తింటే అయిపోతాయి. అట్లా 4 లక్షలు ఇవ్వలేదు, 70,000 90,000 ఇచ్చినారని అంటున్నారు. మరి ఆ రోజు మీ అమ్మ కొన్న భూమి 1,00,000 రూపాయలే. 1,40,000 ఇస్తే భూమి కొనింది. ఆమె 1,40,000 తినింటే కూడా మనం ఏంటి తింటామమ్మా అంటుంటే, ఇప్పుడు యాదో ఒకటి మా నాయన ఇచ్చినట్టు కాడ ఉంది అనే ధైర్యం అన్న ఉంటుంది మనిషికి. తింటదో తినదో ఒక ధైర్యం అనేది ఉంటుంది అనమాట. అట్లా ఒకరోజు తిని కూడా ఆగం చేస్తారు. లాభం ఏమి? ఏదో తినక ఏమో పెట్టిన ఆ దుడ్డు అట్లే ఆ షేన్కి ఇచ్చింది కదా సరిపోయా. మరి సంజీవే ఏ పదవికి నిలబడబోతున్నాడు? జెడ్పీటీసీయా? ఆ పదవి నిలబడడం మంచి. సర్పంచ్ లేదు, నిలబడదలుచుకోలేదా? నిలబడడు. సంజీవే 2 కోట్లు సంపాదించినారని అంటున్నారు మంది. నువ్వు మంది 10 కోట్లు సంపాదించిన లాభం ఏమి? అబద్ధం అంటారా? అబద్ధం. ఆ మనిషి తిప్పలా మంచి పడతాడు. ఆ మంచి ఒకరిని అన్యాయం చేసి తిన మంచి కాదు. 10 లక్షల వాళ్ళ లెక్క అన్యాయం చేసి తింటే ఆ మంచి మస్తు గడియాలి. ఆ మంచి ఆ పద్ధతి లేడు. ఎంతవరకు ఉన్న జోలు 10 రూపాయలు ఉంటే జోలు గుంకులాడతాడు. ఇట్లా వీడు ఇట్లా చూస్తాడు, అరే వాడు తినే టైం అయింది, ఎట్లా అన్నం తినొచ్చినామని ఇట్లా జోలు చూస్తాడు, ఉండగా లేదా అని. 100 ఉంటే 100 ఇస్తాడు, 100 ఉంటే 100 ఇస్తాడు. ఆ మంచి జనకెళ్ళి సంపాదిస్తాడు. మీరు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు వస్తే ఈసారి లేదే బాబు మళ్ళీ వచ్చేసారి చూద్దామని ఫస్ట్ ఎలక్షన్లో గెలిచే, అంటే ఈ ఎలక్షన్ కాక పోయిన ఎలక్షన్లో అన్నారంట, నిజమా? ఏం వచ్చి అడిగినప్పుడు అనాలి మరి, తప్పదు కదా. వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకటే. సరే అయ్యో ఈసారి మా వాళ్ళు ఉన్నారు, మరి మా వాళ్ళు సరే చూద్దాం కదా, ఈసారి తప్పితే నెక్స్ట్ చూద్దామని ఎవరైనా అంటారు. అర్ణమ్మ, భరతసింహారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలని అనుకుంటున్నారు. అందుకే అర్ణమ్మకి ముందే, భరతసింహారెడ్డికి ముందే తెలిసి కావాలని ఆపోజిట్గా పెట్టారు కృష్ణమోహన్ రెడ్డిని అని అంటున్నారు. వాళ్ళు పెట్టారు, ఏది వాళ్ళేది పెడతారు. ఆయన నిలబడే సోమత వచ్చింది, నిలబడతాడు. రాజకీయం మా చేతిలోనే ఉండాలని వాళ్ళు ప్లాన్ చేసి ఇలా చేసినారు. అది తప్పు అనుకున్నాం. వాళ్ళ సోమతి ఎవరు సోమతి? ఇప్పుడు నీ సోమతి ఎమ్మెల్యే నిలబడే సోమతి వస్తుంది, నిలబడతావు, ఊక నిలబడవు. ఆయనకు ఆ సోమతి వచ్చింది, ఆ ధైర్యం కూడా వచ్చింది వాళ్ళతోనే ఉండి. మీరు ఇలా మాట్లాడకండి, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంది. ఒకవేళ నాకు నిలబడాలనిపించింది అనుకో, పోయి నిలబడతాం, తర్వాత మీదే బాధపడాల్సి వస్తుంది. ఎవరు నిలబడతారు? ఆయనకు వాళ్ళ మామ వాళ్ళ అత్తతోనే నేర్చుకున్నాడు ఆ విద్య. వెనక ఉండి వాళ్ళ బంగ్లాల పన్ని
వాళ్ళ మామ వాళ్ళ అత్త పదవులు చేసేది చూసి వెన్నుపోటు పొడిచేవాడిని ఆయన జనంలో ఎట్లా గుర్తయినాడు. వాళ్ళ కింద పనిచేసి. మామ వెనక పోతే కొన్ని పల్లెలు గుర్తా, మామ గారే ఆ ఊరోళ్ళు వచ్చిన వాళ్ళకి న్యాయం చెప్పు, వాళ్ళకి ఏదో రెండు మాటలు చెప్తూ వాళ్ళకి పోలీస్ స్థానానికి పోయినారు, పోలీస్ స్థానానికి పోయి ఇడిపి చెప్పు మన వాళ్ళే రా వాళ్ళు మన కుటుంబం ఉన్నట్లా అనేసి వాళ్ళు చెప్పిన మాటలు కంప్లీట్ చేసినాడు. ఆయన అదంతా క్యాచ్ చేసుకున్నాడు, జనంని గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ వెన్నుపోటు పొడిచినట్టేనా? జనం గుర్తయినాక మరి ఎన్నిపోటు పొడిచినట్లే. భరతసింహారెడ్డికి రాజకీయంగా వెన్నుపోటు పొడిచినాడా? ఆయనకు జనముల మాట పేరు వచ్చింది, పోయినాడు. ఎన్నిపోటు ఏంటి పొడుస్తాడు? ఆయన గెలవాలనేది ఆయన అదృష్టం ఉంది, పోయినాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఉండి పోతారు, మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు పోతారు తిందామని. భరసింహారెడ్డి పార్టీ ఎట్లా కాలైందంటే అవతల పోయి తిందామని. కిషన్మోహన్ రెడ్డి గెలిచా, కిషన్మోహన్ రెడ్డి మా కంపెనీలు మనం చేసే దందలకి కిషన్మోహన్ రెడ్డి గెలిస్తే మాకు అడ్డుపడతాడు అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, పోతారు. ఇప్పుడు సేద్యకాలని కూడా అడుగుతాడు. భరతసింహారెడ్డి లీడరా బాసా? లీడరే బాస్ అంటారు అంతే, జనం లీడరే ఆయన. బాస్ అంటే మీనింగ్ వేరే వస్తుంది మరి కదా, అలవాటు పడింది బాస్ అంటారు. ఆయన గద్వాలకే పెద్ద లీడరు. వాళ్ళ మళ్ళీ రాజుల వంశస్థులు ఉన్నారు, వాళ్ళకి రాజకీయం చేయలేక భరతసింహారెడ్డి చేయలేకపోయిందంటారా రాజకీయం? వాళ్ళు సాల్ అనుకున్నట్టు పోయింది. ఇప్పుడు రాజులు వంశస్థులు కూడా మేము రాజకీయం చేయాలనుకుంటే రాజులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇట్లకి రారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి బుద్ధి మారి వస్తే వాళ్ళు గెలవాలి నిలబడి. వీళ్ళే వాళ్ళని రానియట్లేదు అంటున్నారు. ఏమన్నా గద్వాల నీళ్ళు కొనలేరు, వాళ్ళు కొనలేరు, ఎట్లా రానియరు? అవి తప్పు అనేది అట్లా. వాళ్ళు ఎంతో రాజులు ప్రజాసేవ చేశారు. ఎమ్మెల్యేకి ఎవరైనా నిలబడవచ్చు, గెలుస్తాడు గెలవడం అనేది కాదు, వాని ఇష్టం అంటారు. ఇక్కడ మన్నపురం ఉంది, మన్నపురంలో ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు, సర్పంచ్ కంటే ఉప్పు కూడా పోయి నామినేషన్ వేసిస్తాడు. ఎవడన్నా కానీ ఇప్పుడు నా నిలబడితే నా వెనక 10 మంది చేసింటారు అంటే వాళ్ళకల్లా ఓట్లు వేస్తారా? ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మన్నపురంకి ఏం చేస్తారు? ఏం చేయండి. మళ్ళీ ఎందుకు నిలబడుతున్నారు? ఆ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే చేయాలా? అదే ఏం చేస్తారు? ఏం సమస్యలు ఉన్నాయి మన్నపురంలో? ఒక 3 సమస్యలు చెప్పండి. ఏం సమస్యలు ఉన్నాయి మన్నపురంలో? రోడ్లు వేయాలా ఒకటి. ఇంకా యాన్నమ్మ ఎవరన్నా మంచిది చెడ్డది వాడు కొట్లాడే పోలీస్ స్థానానికి పోయా అవి సరిదిద్దాలా? 2 సర్పంచ్ ఉండేది ఇవే. ఈ ఆడ రోడ్డు అయిపోయింది, రోడ్డు మోరీలు ఎలా వేయాలంటే ఎలా? ఏదైనా కట్టాలా, బిల్డింగ్ స్కూల్ ఏమైనా కట్టాలంటే సర్పంచ్ చేతిలో ఉంటుంది, రోడ్లు వేయనికే. మీరు కూడా ఒక స్కూల్ కట్టించినారంట మన్నపురంలో, మళ్ళీ మీకు పైసలు పన్నాయా? ఏమన్నా బాయ్, ఇంకా కట్నమే అయిపోయింది, తెలిసి వచ్చిన ఇస్తారా ఎవరన్నా? మీరు అర్నమ్మ కడవై అది పుటంపల్లి కృష్ణారెడ్డి మిమ్మల్ని ఆపితే, గడ్డం కృష్ణారెడ్డి మీరు జరగండి గడ్డం అని ఏదో ర్యాష్గా మాట్లాడారు. అప్పటి నుంచి వాళ్ళ మీ అల్లుడు వెంకటేశ్వర్లు, నందిపై వెంకటేశ్వర్లు ఫంక్షన్లకు పిలిస్తే వస్తలేడు, అందుకోసమే మీరు ర్యాష్గా మాట్లాడి ఆ రోజు పోయి అర్నమ్మ కాడ, అమ్మ మాకు పైసలు కావాలి, మేము స్కూల్ కట్టించాం, మాకు ఇబ్బంది అవుతుంది అని కొట్లాడినారంట. మేము ఎవరితోనూ కొట్లాడలే. మళ్ళీ అర్నమ్మ కాడికి అంత గడ్డం కృష్ణారెడ్డిని ఏమనుకున్నాడు, మీరు అతన్ని జరిపి ఏం మాట్లాడినాడు? మేము జరిపిలేము. కోపం పడలేదా మేడం మాకు ఇబ్బంది అవుతుందని? ఏం కోపం పడలే. మళ్ళీ ఎందుకు వచ్చిందంటారు ఈ టాక్? ఆయన మా పార్టీ నుండి మారిపోయాడు, అది ఏమన్నా మార్పు వచ్చింది. ముందు నుంచి వచ్చింది. ఆయన మేము మాట్లాడిందే లేదు, ఆయనతో మేము పని చేపించుకునేదే లేదు. మీరు ఇంతవరకు మన్నపురంలో ఎంతమందిని కొట్టించారు? మేము ఎవరిని కొట్టేయడం
మీరు ఉసుక దందా చేస్తున్నారని మన్నపురం వాళ్ళు అంటున్నారు. ఉసుక దందా ఏమో ఉసుక మాతో ఉసుక ఆడ ఉంది, ఉసుక దందా ఆడ చేస్తాం. యాదో పడనప్పుడు అన్నీ అంటారు. యువరాజ్ది ఎల్లప్ప ఉన్నంత వరకే, ఎల్లప్ప లేని తర్వాత యువరాజ్ కథ అయిపోతుంది, ఏం నడవదు అంటున్నారు. ఎల్లప్ప కష్టపడతాడు, యువరాజ్కి ఏం అంత సీన్ లేదు నెక్స్ట్. అంటే అది తర్వాత ముందు వాళ్ళకి తెలుస్తుంది, మనం అనకూడదు కదా. వేరే వాళ్ళు అంటున్నారు ఎల్లప్ప ఉన్నంత వరకే అని. వన్ టైమే బాగుండొచ్చు, బాగా మంచిగా ఉండొచ్చు. అప్పుడు ఎల్లప్ప పోతే కూడా యువరాజు బాగుండాలి కదా అనొచ్చు. టైం. మీ నాన్నని అతను ఎందుకు చూసుకోవట్లేదు సరిగ్గా, మీ ఇంటికాడ పెట్టుకోవట్లేదు అని వేరే వాళ్ళు, మీ బంధువులే ఆరోపిస్తున్నారు. ఎందుకు? మామూలే అంటారు. అవి మనం పట్టించుకుంటే నేను కూడా అంటా, ఇంకోడు అంటాడు, ఇంకోడు అంటాడు. ఆ మాటలు ఏం వాళ్ళు అనేది కూడా కరెక్టే కదా. మీరు కూడా కొడుకు అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, పెట్టాలి. మరి ఎందుకు చేయట్లేదు? పెట్టాలి. మరి మేము చేస్తాం, అందరూ చేస్తేనే అడిగైతుంది. ఎప్పుడు చేస్తాను? నా బాధ్యత గడ్డము నెత్తి కొరిగిస్తాను, మా ఆయనకి పెరగనట్లా. డాక్టర్ ధరూరు పోయేస్తావా? మరి సూజన్ వేయించుకోరా ధరూరు పోయి. లేదు డాక్టర్ వేస్తాడా? ఎలా ఉన్నాడు ఇంటికాడ వస్తానే కొంచెం వేస్తాడా మంచి? లాస్ట్ ప్రశ్న ఎల్లప్ప గారు, మీరు కొత్త ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి మేమేం చెప్తాం? ఏం ఓటేయాల బాబు అని అడుక్కుంటాం అంతే. వాళ్ళకి ఏం చెప్తావు? పైసలు తీసుకొని ఓటేయమంటారా, పైసలు తీసుకోకుండా ఓటేయమంటారా? ఆటోమేటిక్ పైసలు వాళ్ళ చెప్పని చేయండి, పైసలు ఇస్తారు, ఓటు వేయించుకుంటారు. పైసలు ఉన్నాడు అంతే. ఇప్పుడు పైసలు అవతలోడు ఇస్తే ఇవతలోడు ఇవ్వవలసిందే. ఇవ్వకుండా పొడి చేసి గెలిచిన వాళ్ళు లేరా? ఇప్పుడు లేరు. చేయాలట ఒకసారి ఊకని నిలబడి చేయాలి. ఇతను ఎవరు? మీరు రైట్ హ్యాండా? ఇతని పేరేనా ధర్మారెడ్డి? మంచి రైతులు కూడా బాగా చేయమని, ఒడ్ల ధరలు ఓటు పెంచమని రాజకీయాలు బాగా. థ్యాంక్స్ ఎల్లప్ప గారు, మరి ఉంటా. థ్యాంక్స్ అప్ప, థ్యాంక్స్.